కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఆభిజాత్యం అనే ఒక ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ఆభిజాత్యం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. పాస్ట్ లొకాలిటీ అయిన హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న ఓ చీరల షాపు అది. ఒక కౌంటర్ దగ్గర నిల్చొని చీరలు చూస్తోంది మానస. లైట్ కలర్ కాటన్ చీరలు తన చాయిస్ కనుక అవి చూస్తోంది. అప్పుడే హై హీల్స్ టకటకలాడించుకుంటూ వచ్చిన దివ్య అనే ఒక ఆమె మానస పక్కనున్న కౌంటర్లో నిల్చొని తను చీరలు చూడటం మొదలుపెట్టింది. అప్రయత్నంగా ఆమె చూపు మానస చూస్తున్న చీరల మీద పడి ఆ తర్వాత ఆమె మీద పడింది. నల్లగా ఉన్న ఆమె ఒంటి రంగు కనిపించగానే తెల్లటి తన ఒంటి రంగు వంక చూసుకొని మనసులోనే గర్వపడటం మొదలుపెట్టింది. అబ్బా, ఎంత నల్లగా ఉంది ఈవిడ, అందుకే లైట్ కలర్ శారీస్ చూస్తోంది అనుకుంటూ తను డార్క్ కలర్ శారీస్, నలుపు నీలం వంటి వాటిని చూడటం మొదలుపెట్టింది. తెల్లగా ఉండే నీకు ముదురు రంగులు భలే సూట్ అవుతాయి అని తన ఫ్రెండ్స్ పరిచయస్తులు అనటం గుర్తుకొచ్చింది. తను ఎక్కడున్నా తన ఒంటి రంగు అందరినీ అట్రాక్ట్ చేయటం, చూపు మరల్చుకోనివ్వకపోవటం తలుచుకున్నప్పుడల్లా దివ్య మనసు ఆనందంతో తేలిపోతుంది, గర్వంతో ఉబ్బిపోతుంది. తన పక్కనున్న ఆవిడ ఒకసారి తల పక్కకు తిప్పి తన వంక చూడాలని, ఈర్ష్యతో ఆమె ముఖంలో ఫీలింగ్స్ మారిపోవాలని దివ్య మనసు కోరుకుంటోంది. కానీ ఆమె ఒక్కసారి కూడా అలా చేయటం లేదు. పక్కనున్న తనను పట్టించుకోనట్టు చీరల సెలక్షన్లో మునిగిపోవటంతో బోలెడు నిరాశపడిపోయింది దివ్య. ఇంతలో, మానస, ఎంతవరకు వచ్చింది నీ చీరల సెలక్షన్? పార్కింగు చాలా ప్రాబ్లం అయింది అంటూ జీన్స్ ప్యాంటు టీషర్ట్లో ఉన్న ఒక హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ అక్కడికి వచ్చి ఆమె భుజం మీదుగా తను చీరల వంక చూస్తూ నిల్చున్నాడు. మానసనా ఈమె పేరు. ఆమె హస్బెండ్లా ఉంది అతను. ఎంత అందంగా ఉన్నాడు. ఒంటి రంగు కూడా గోధుమ రంగులో బాగుంది. ఇంత చక్కనివాడు ఈ నల్లటామెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? అసలు ఎలా నచ్చింది ఈమె అని ఆశ్చర్యపోయింది దివ్య. ఏం చీర తీసుకోవాలో మీరే చెప్పండి మాధవ్. ఈ ఆఫ్ వైట్ చీర తీసుకోనా, లేక ఆ లైట్ ఎల్లో తీసుకోనా అని అడిగింది మానస. అతను తన వంక ఒకసారి చూడాలని, తన ఫెయిర్ కాంప్లెక్షన్కి ఆశ్చర్యపోయి ఆకర్షితుడవ్వాలని కోరుకుంటోంది ఇటు దివ్య మనస్సు. కానీ ఆయన తన వంక చూడటం లేదు. భార్యకు అత్యంత సమీపంలో ఆమె భుజం తన చుబుకానికి తగిలేలా కొంచెం వెనకగా నిల్చొని చీరల వంకే చూస్తున్నాడు. ఆ పర్పుల్ కలర్ తీసుకో అన్నాడు భార్య ప్రశ్నకు సమాధానంగా. ఆ కలర్ నాకేం బాగుంటుంది, ఆ డార్క్ కలర్ నాకు నప్పుతుందా అని అడిగింది మానస. నీకు ఏ చీరైనా నప్పుతుంది. నువ్వు ఏ చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది. నీ ఆ చీర కట్టులోని హుందాతనాన్ని చూసే కదా నీ ప్రేమలో పడిపోయాను. అయినా ఏ రంగు అందం ఆ రంగుదే. ప్రతి రంగుకు ఏదో ఒక అర్థం, పరమార్థం, జీవన భాష్యం ఉంటాయి అంటున్నాడు మాధవ్ అన్న పేరు గల అతను. అతని మాటల్ని చూసి మానస ఏమనుకుందో ఏమో గాని దివ్య మాత్రం ఆశ్చర్యంతో తలమునకలయింది. తన ఒంటి రంగును చూస్తే అతని అభిప్రాయం మారిపోతుందేమో తప్పక అన్న ఆలోచన మనసులోకి వచ్చి ఆ ఇద్దరి దృష్టిని తన వైపు మళ్లించటం కోసం అన్నట్టు, ఈ బ్లాక్ కలర్ శారీ ఎంతండి అని పెద్ద గొంతుతో సేల్స్ బాయ్ని అడిగింది, బ్లాక్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. అలా పక్కనున్న ఆ మానస అనే ఆవిడకు కౌంటర్ వేశాను అనుకుంది. ఆ గొంతు శబ్దానికి దివ్య అనుకున్నట్టే ఆ ఇద్దరు తలలు పక్కకు తిప్పి చూశారు. కానీ ఆమె అనుకున్నట్టు వాళ్ల దృష్టి, ముఖ్యంగా ఆ మగవాని దృష్టి
ఆమె మీదే అలా నిలిచిపోలేదు. మళ్ళీ వెంటనే పక్కకు తిరిగింది. భార్య చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా, నేను చెప్పలేదు ఏ రంగు అందం దానిదే అని? నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ మెటీరియల్లో బ్లాక్ కలర్ ఉందేమో చూపించమను అన్నాడు. మీకు బ్లాక్ ఇష్టమా? కవ్విస్తున్నట్టుగా అంది ఆమె. అవును, అందుకేగా ఈ బ్లాక్ బ్యూటీని ప్రేమించి వెంటబడి వేధించి మరీ పెళ్లి చేసుకున్నాను. చూసే కనులకు మనసుంటే అన్నట్టు తన మనసుకు నచ్చింది ఏదైనా మనిషికి నచ్చుతుంది అన్నాడు అతను. చాలండి, ఎక్కడికి వచ్చినా మీరింతే అంది మానస. దివ్య మనసు చీరల మీద నుంచి మాటిమాటికి ఆ జంట మీదికి మరలుతోంది. ఆమె చెవులు రిక్కించి వాళ్ళ మాటలను వినే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అని, ఆ ప్రేమ అతని వైపు నుంచే కొనసాగిందని అర్థమైంది దివ్యకు. వెంటనే ఆమె మనసంతా అదోలా అయిపోయింది. మా ఆయన సతీష్ కూడా నా ఒంటి రంగుకు పడిపోయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన ఏడాదికే నా మీద మోజు తీరిపోయి ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టు రొటీన్గా నాతో కాపురం చేస్తున్నాడు. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు అని ఏనాడు మెచ్చుకోడు. నా సమీపానికి వచ్చి నిల్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ రొమాంటిక్గా ఒక్క మాట మాట్లాడ్డు. రాను రాను ఈయనొక్కడు తప్ప అందరూ నా స్టన్నింగ్ బ్యూటీని కన్ను రెప్పవేయకుండా చూస్తారు అన్న ఆలోచనలు తన మనసులోకి ప్రవేశించేటంత యాంత్రికమైపోయింది జీవితం అనుకుంది దివ్య. అలాంటి సమయంలో అటు తిరిగి నల్ల చీరను భుజం మీద నుంచి నడుము వరకు పెట్టుకొని షాప్లో ఉన్న నిలువుటద్దంలో చూసుకుంటున్న మానసను వెనక నుంచి చూసింది దివ్య. మంచి పర్సనాలిటీ. ఆమె ప్రతి కదలికలో ఏదో తెలియని హూందాతనం. బాగా చదువుకొని పెద్ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో జాబ్ చేస్తున్నదేమో అనిపించేలా ఆమె నడకలో, ఆమె వెన్ను విరిచి నిల్చున్న ఆ తీరులో కాన్ఫిడెన్స్ అనేది ఆ రూపం దాల్చి నిలువెత్తున నిల్చున్నట్టు అనిపించింది. అద్దంలో చూసుకుంటున్న ఆమెతో, ఈ శారీ నీకు చాలా బాగుంది అంటున్నాడు అతను. నిజంగా? నమ్మలేనట్టు అడుగుతోంది ఆమె. నిజంగా నిజం. నాకు ఈ కలర్ నప్పదు అన్న ఆలోచనను నీ మనసులో నుంచి ముందు తీసేస్తే నా మాటలు నిజం అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు నువ్వు ఈ చీరలో ఎంతో అందంగా కనపడతావు. ఆ భగవంతుడు ఈ ప్రకృతిని ఇన్ని రంగులతో ఎందుకు మేళవించాడో తెలుసా మానస? దేని అందం దానిదే అని చెప్పటానికి. అసలు మానస అని మీ వాళ్ళు నీకు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడడం. దేన్నైనా కేవలం కళ్ళతో కాక మనసుతో చూడమని అంటున్నాడు మాధవ్ మానసతో. ఎంతటి భావుకత! అది ఉన్నవాళ్లకు ఏది చూసినా అందులో ఏదో అందం, ఆ అందానికో అర్థం కనిపిస్తాయి కాబోలు. ఇంత నల్లగా ఉన్న ఈ మానస ఇంతగా ప్రేమించే భర్తను పొందినందుకు ఎంత అదృష్టవంతురాలు అనుకుంది దివ్య తనలో తాను. ఆ తర్వాత అతను అన్నట్టు అసలు తెల్లగా ఉంటేనే అందం, నల్లగా ఉంటే కాదు అని అందానికి ఈ పారామీటర్స్ను ఎవరు పెట్టారు? మనమే కదా. అలవాటైన అభిప్రాయాలు అవి, కనుక వాటి నుంచి బయటకు రాలేకపోతున్నాం మనం అని అనుకుంది. ఇంతలో మానస మాధవ్ వైపు తిరుగుతూ, మీరు చెప్పారని ఈ బ్లాక్ చీర, నాకు నచ్చిందని ఈ లెమన్ ఎల్లో చీర తీసుకుంటున్నాను అంటూ 2 చీరలు సెలెక్ట్ చేసుకుంది. రెండేనా? ఇంత పెద్ద షాప్కొచ్చి మరో 2 తీసుకోరాదు అన్నాడు అతను. ఎందుకు? నేనేమైనా ఆఫీస్కు చీరలు కట్టుకెళ్లేదుందా? రోజూ యూనిఫామేగా అంది ఆమె. అవునవును, కాకి రంగు యూనిఫామ్ వేసుకొని, టోపీ పెట్టుకొని, చేతిలో రివాల్వర్ పట్టుకొని బైక్ మీద స్వారీ చేస్తూ అపరకాళికల దుర్మార్గులను దుర్మాడే ఈ డిఎస్పీ అమ్మగారికి చీరలంతగా అవసరం ఉండదు కదా అన్నాడు మాధవ్ భార్య వంక గర్వంగా చూస్తూ పేమెంట్స్ కౌంటర్లో బిల్లు చెల్లిస్తూ.
వాళ్ళ పక్కనే నిల్చొని తను బిల్లు చెల్లిస్తున్న దివ్య ఆ మాటలు చెవిలో పడగానే ఈమె పోలీస్ ఆఫీసరా అని ఆశ్చర్యపోయింది. అందుకే అంతటి హుందాతనం, ఆత్మవిశ్వాసం ఆమెలో. మన పక్కనే, మన చుట్టూనే అపరిచితులు ఎంతోమంది అనునిత్యం తిరుగుతూ ఉంటారు. అందులో నల్లటి వాళ్ళు, తెల్లటి వాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగువాళ్ళు, లావు వాళ్ళు, ఇలా ఎన్నో శరీరాకృతులు, ఒంటి రంగు కలిగిన వాళ్ళు ఉంటారు. చూడగానే మన కళ్ళకు కనిపించేది అదే. దాన్ని బట్టే వాళ్ళ మీద ఒక ఇష్టాన్నో అయిష్టాన్నో పెంచుకుంటాం మనం. కానీ వాళ్ళ లోపలి మనసు, మెదడు ఇవి పైకి కనిపించేవి కావు. కనిపిస్తే అందమైన మనసు, తెలివైన మెదడు, ఎంతటి అద్భుత వ్యక్తిత్వాన్ని అతనికి లేక ఆమెకు జోడించి పెట్టి అందరి ప్రేమను, ప్రశంసలను పొందేలా చేస్తాయో తెలుస్తుంది. అల్లరితనంతో, అపరిపక్వ మనస్సుతో ఎదుటి వాళ్లను బాడీ షేమింగ్కు గురిచేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేవాళ్ళు, తన ముందు వాళ్ళు చాలా అల్పులు, అతి సామాన్యులు, పట్టించుకోవలసిన అవసరం లేని వాళ్ళు అనుకున్న వాళ్ళు మానసను, ఆమెలాంటి మరెందరో ప్రతిభావంతులను చూస్తే మనిషి అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలిసి వచ్చేలా వాళ్ళ మనసుకు కళ్ళు పుట్టి వాటితో చూసే సభ్యత, సంస్కారాలు అలవడతాయి అనుకుంది దివ్య. అప్పుడే తను మనసు కళ్ళతో మానసును చూడటం వల్ల అలవడిన జ్ఞానంతో. తన తెల్లటి ఒంటి రంగును చూసుకొని అంతవరకు ఆభిజాత్యానికి పోయిన ఆమెకు మానస వ్యక్తిత్వంలోని ఆభిజాత్యాన్ని చూశాక తన రంగు వెలాతెలా తేలిపోతున్న భావన కలిగి ఆత్మన్యూనతకు గురైంది. మానస మనసు తెలిసినవాడు కనుకనే, ఆమె ప్రతిభను గుర్తించినవాడు గనుకనే మాధవ్ మనసులో ఆమె పట్ల అంతటి అనురాగం, ప్రేమ అని కూడా అనుకుంది దివ్య నిండు మనస్సుతో. ఇదండి ఆభిజాత్యం అనే చిన్న కథ. విన్నారు కదా? ఒక మనిషి మరో మనిషిచే ఆకర్షింపబడేది బాహ్యంగా కనిపించే ఆ శారీరక సౌందర్యానికే కాదు, లోపల అంతర్గతంగా ఉన్న ఆత్మవిశ్వాసం అనే ఆ ఆత్మ సౌందర్యానికి కూడా అని చెప్పటమే ఈ కథ రాయటంలోని నా ఆంతర్యం అని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారని ఆశిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అందమైన మనసులతో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో కథతో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.